హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 50. ఇక స్టోరీలోకి వెళ్తాయి. చేతన్ తన పెదాలను టచ్ అయిపోతూ ఇంచు గ్యాప్లో ఉండడం గమనించిన అభి ఫోర్స్గా చేతన్ను వెనక్కి నెట్టి కోపంగా లాగిపెట్టి చంప పగలగొడుతుంది. కొంచెమైనా సెన్స్ ఉందా నీకు? కాలేజ్ అన్న విషయం కూడా మర్చిపోయి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. నైట్ నీతో పబ్కి రావడం అంత ఈజీ అనుకుంటున్నావా? మీ ఫ్యామిలీలో ఉన్నట్టు మా ఫ్యామిలీలో ఉండరు. నాకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నీతో ఒక్కసారి వచ్చినందుకు జరిగింది చాలు. మళ్ళీ మళ్ళీ నేను రిస్క్ తీసుకుని రాలేను. ఇలాగే నన్ను ఇరిటేట్ చేస్తే మాత్రం మన మధ్య మొదలైన బంధం ఖచ్చితంగా తెగిపోతుంది అంటూ సీరియస్గా చెప్తున్న అభిను చూసి చేతన్ చంప మీద చేయి పెట్టుకొని ఒక్కసారిగా గట్టిగా నవ్వుతాడు. నవ్వుతూ ఉన్న చేతన్ వైపు వియర్డ్ లుక్స్తో చూస్తూ, హ్యావ్ యూ గాట్ మ్యాడ్? తిడుతూ ఉంటే నవ్వుతున్నావేంటి అంటూ చేతన్ చుట్టు పట్టుకొని కోపంగా ఊపేస్తూ అరుస్తూ ఉంటుంది. హే ఆగు, అబ్బా నొప్పిగా ఉంది, వదులు అంటూ అభిను చేతులు పట్టుకొని, హాహా ఎందుకంత కోపం అని చిన్నగా నవ్వుతూ, కమ్ నీతో మాట్లాడాలి అంటూ అభి చేయి పట్టుకొని కాలేజ్ గార్డెన్ వైపు తీసుకుని వెళ్ళి బెంచ్ మీద కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంటూ తన వైపు చూస్తూ ఉన్న అభితో, నువ్వు నిషాన్ అన్నయ్యను లవ్ చేస్తున్నావు రైట్? వాట్ అని షాక్ అవుతూ, షటప్ చేతన్, నాన్ సెన్స్ విషయాలు మాట్లాడుకు. నేను బావని లవ్ చేయడం ఏంటి? పోనీ నన్ను లవ్ చేస్తున్నావా? ఏంటవి సైలెంట్ అయిపోయావు? నన్ను లవ్ చేస్తున్నా అని ధైర్యంగా చెప్పలేకపోతున్నావెందుకు? ఎందుకో నేను చెప్పనా? నీ మనసులో నిషాన్ అన్నయ్య ఉన్నాడు కాబట్టి నా ప్రేమకి ఓకే చెప్పలేకపోతున్నావు. మరి నా లవ్ను ఎలా యాక్సెప్ట్ చేశావు? దానికి రీజన్ ఏంటి? ఓకే, రీజన్ నాకు తెలియకపోవచ్చు, బట్ నీకు తెలుసు కదా, ఎందుకు ఒకసారి ఆలోచించు. అభి మౌనంగా ఉండడం చూసిన చేతన్, అది కూడా నిషాన్ అన్నయ్య మీదున్న కోపంతోనే అయ్యుంటుంది అవునా? ఎందుకు తల వంచుకుంటున్నావు అభి? నువ్వేం తప్పు చెయ్యలేదు అని అభి తల లిఫ్ట్ చేసి, నువ్వు నాలో ఎప్పుడు మంచి స్నేహితున్నే చూశావు, బట్ నేనే అనవసరంగా నిన్ను ప్రేమ అంటూ ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సారీ అభి. బలవంతం మీద ప్రేమ పుట్టదు, అండ్ ఒకవేళ పుట్టినా ఎక్కువ రోజులు ఉండదు. నిన్ను నేను పెళ్లి చేసుకున్నా మనం అస్సలు హ్యాపీగా ఉండలేము. అప్పుడు బాధపడే కంటే ఇప్పుడు బాధపడడం మంచిది. చేతన్ ప్లీజ్, నువ్వు అలా మాట్లాడుకు, నాకు చాలా గిల్టీగా ఉంది. నిజంగా చెప్తున్నాను, ఆ రోజు బావ మీద కోపంతోనే నీకు ఎస్ చెప్పాను, కానీ నీతో ప్రేమ అనే పదంలో ఉండడం నా వల్ల కావడం లేదురా. చేతన్ అభి మాటలకు చిన్నగా నవ్వి, ఐ కెన్ అండర్స్టాండ్. నేను కూడా నువ్వు నాతో ఎందుకలా ఉంటున్నావో అర్థం అవ్వక బాగా ఆలోచించాను. అప్పుడే నాకు అర్థమైంది. అది కూడా నాకు నిన్ననే క్లారిటీ వచ్చింది. అంతేకాదు, నువ్వు నిషాన్ అన్నయ్యను ప్రేమిస్తున్నావని కూడా అర్థమైంది. కాదు అని మాత్రం చెప్పకు అభి. ఒక్కసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఇప్పటి వరకు అన్నయ్యతో ఉన్నంత క్లోజ్గా అండ్ ఫ్రీగా నువ్వు ఎవరితో ఏ అబ్బాయితోనూ లేవు. పైగా అన్నయ్యతో ఉంటే నువ్వు చాలా సెక్యూర్గా ఉన్నట్టుంటావు. నేను టచ్ చేస్తేనే సీరియస్ అయ్యే నువ్వు, అన్నయ్య ముట్టుకున్నా హత్తుకున్నా నువ్వు రియాక్ట్ అవ్వవు. పైగా నువ్వు ప్రమాదంలో ఉంటే అన్నయ్య ఎంత కంగారు పడ్డాడో కల్లారా నేను చూశాను. తనని చూశాక నువ్వు ముందున్న నన్ను కాకుండా వెనుకున్న అన్నయ్యనే హత్తుకున్నావు. అక్కడే తెలుస్తుంది నీకు అన్నయ్యకి మధ్య ఉన్న బాండింగ్. ఇవన్నీ రిలేటివ్స్ కాబట్టి మీ మధ్య చనువు ఉంటుంది అనుకున్నా. అన్నయ్యతో గొడవ పడకుండా నువ్వు వన్ డే అయినా ఉండగలవా? నువ్వు అన్నయ్యతో కోపంగా మాట్లాడుతున్నావని అనుకుంటున్నావు, కానీ ఆ కోపంలో కూడా ప్రేమే దాగుంది. కాదు అంటావా అంటూ అభి వైపు చూస్తాడు. చేతన్ చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఉన్న అభికి నిజంగా చేతన్ చెప్పినట్టు తనకి తెలియకుండానే తను నిషాన్ని ప్రేమిస్తుందా అని అర్థమవ్వగాని బుగ్గలు ఎర్రగా మారి మనసులో నిషాన్ రూపం గుర్తు చేసుకుంటూ, నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానా బావా, ఐ లవ్ యూ అనుకుంటూ పక్కనున్న చేతన్ వైపు చూస్తూ, యు ఆర్ మై రియల్ ఫ్రెండ్ చై, థ్యాంక్ యూ సో మచ్ అంటూ హ్యాపీగా తనని హక్ చేసుకుంటుంది. నీ ప్రేమ విషయం త్వరగా అన్నయ్యకి చెప్పు అభి. ప్రేమలో ఎప్పుడూ లేట్ చేయకూడదు. బెస్ట్ ఆఫ్ లక్ అంటూ అభిని దూరంగా జరుపుతాడు. ఇప్పుడే చెప్తాను అంటూ నవ్వుతూ తన స్కూటీ వైపు పరిగెడుతూ ఉన్న అభిని చూసి చేతన్ తన వైపు కన్నీళ్లతో చూస్తూ ఉంటాడు. నిషాన్ ఆఫీస్కి వెళ్ళిన అభికి ఆ రోజు నిషాన్ ఆఫీస్కి రాలేదు అని మేనేజర్ చెప్పడంతో మహల్కి వెళ్తుంది. అందరూ హాల్లో కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండడంతో, ఏంటి అందరు ఇవాళ ఆఫీస్కి వెళ్లకుండా మహల్లోనే ఉన్నారు అని ఆలోచిస్తూ, హాయ్ అన్నయ్య అంటూ మోహిత్ పక్కకు వెళ్ళి కూర్చుంటుంది. హాయ్ రౌడీ, నువ్వేంటి చెప్ప పెట్టకుండా వచ్చేసావు అని అభిని చూసి నవ్వుతూ, తను అభిత, మేము అభి అని పిలుస్తుంటాం, ఆసి సిస్టర్ అంటూ వేదాకు అభిను పరిచయం చేసి అండ్ వేదాను విక్రమ్కి కాబోయే భార్యగా అభికి పరిచయం చేస్తాడు.
వావ్! ఫైనల్లీ విక్రమ్ అన్నయ్య మ్యారేజ్‌కి ఓకే చెప్పాడు అంటూ నవ్వుతూ ఇద్దరిని హత్తుకొని విషెస్ చెప్పి, అవును ఏంటన్నయ్య అందరూ ఇవాళ ఆఫీస్‌కి రెస్ట్ ఇచ్చి మహల్‌లో ఉన్నారు. ఎనీథింగ్ స్పెషల్? అదేం లేదురా. నిష్ ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరం ఆగిపోయాం. ఇప్పుడే వాడిని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చాం. ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయ్యే ఉంటుంది. మోహిత్ చెప్పింది విన్న అభి షాక్ అవుతూ, వాట్? ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడా అంటూ షాక్ అయి పైకి లేచి, మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అంటూ కోపంగా అడుగుతుంది. ఆషికి నైట్కి ఫీవర్ తగ్గిపోతుంది. బెడ్ మీద కూర్చుంటే టైం చూసిన తనకి ఈవినింగ్ 8 అవుతూ కనిపిస్తుంది. హో గాడ్, ఏంటిలా మొద్దులాగా నిద్రపోయాను. ట్యాబ్లెట్ ఎఫెక్ట్ అయ్యుంటుంది. ఆయుష్ గారు ఎంజాయ్ చేయడానికి ట్రిప్ ప్లాన్ చేస్తే అనవసరంగా ఫీవర్ తెచ్చుకుని అప్సెట్ చేశాను అని తన పక్కనే బుజ్జి పప్పీలాగా పడుకోనున్న దియాని చూసి నవ్వుతూ నుదుటిన ముద్దు పెడుతూ బెడ్ దిగి ఫేస్ వాష్ చేసుకుని దియా బర్త్డే రేపే అని గుర్తొచ్చి హాల్లోకి వచ్చిన తనకి ఆయుష్ బాల్కనీలో కాల్స్లో బిజినెస్ డీల్స్లో బిజీగా ఉండడం గమనించి మొబైల్ తీసుకుని హోటల్ మేనేజర్కి కాల్ చేసి బర్త్డే డెకరేషన్ ఐటమ్స్తో పాటు దియాకి ఇష్టమైన చాక్లెట్ కేక్ కూడా ఆర్డర్ చేసి కేక్ వ్రాపింగ్ ఎలా ఉండాలో అన్నీ క్లియర్గా చెప్పి నేను కాల్ చేశాక అవి నా కాటేజ్కి సెండ్ చేయండి అని కాల్ కట్ చేసి కిచెన్లోకి వెళ్తుంది. ఫ్రిడ్జ్లో నుండి వెజ్జెస్ తీసి కట్ చేస్తూ ఫాస్ట్గా కర్రీ ప్రిపేర్ చేస్తూ దియాకి ఇష్టమైన చికెన్ బిర్యానీ కూడా తక్కువ స్పైసెస్తో చేస్తూ కిచెన్లో చాలా బిజీగా ఉంటుంది ఆషి. కాల్ కట్ చేసి ఏదైనా డిన్నర్ కుక్ చేయాలి అని కిచెన్లోకి వచ్చిన ఆయుష్కి ఆషి కిచెన్లో బిజీగా అటు ఇటు తిరుగుతూ ఒకవైపు చికెన్ మరోవైపు మష్రూమ్ ఇంకోవైపు స్వీట్ ప్రిపేర్ చేస్తూ ఉన్న ఆషిని చూసి వెనక నుండి హక్ చేసుకుంటూ అప్పుడే ఫీవర్ తగ్గిందా కిచెన్లోకి వచ్చావంటూ నుదిటిన చల్లగా ఉండడం చూసి ఫీవర్ తగ్గింది అని రిలాక్స్ అవుతూ ఏం చేస్తున్నావు అంటూ తన షర్ట్ లోపల నుండి నడుమును చుట్టేస్తూ ఆషి మెడ మీద వెచ్చటి ముద్దులు పెడుతూ అడుగుతాడు. ఆయుష్ గారు ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి కర్రీ మాడిపోతుంది అంటూ ఆయుష్ చేసే పనులకి పెదాలు తడి ఆరిపోతూ ఉంటే ఆయుష్ను కష్టంగా వదిలించుకొని కుక్ చేస్తూ ఉంటుంది. అరే నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను, నాకు నీతో ఇలా క్లోజ్గా ఉండాలనుంది అంతే అంటూ ఆషీను అలాగే హత్తుకొని తనకు ఎంగిలి ముద్దులు పెడుతూ ఆషి ఓపికను పరీక్షిస్తూ ఉంటాడు. ఆషి గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి వెనక్కి తిరిగి ఆయుష్ వైపు చూస్తూ ఐఎమ్ సారీ ఆయుష్ గారు అంటూ డల్గా చెప్తుంది. సారీ? మీరు నన్ను దియాను మా ఇష్ట ప్రకారమే అన్నింటికీ అండ్ అందరికీ దూరంగా ట్రిప్ను ఎంజాయ్ చేయడానికి తీసుకుని వచ్చారు. బట్ నేను ఇలా ఫీవర్ తెచ్చుకొని మిమ్మల్ని దియాను డిసప్పాయింట్ చేశాను. నథింగ్ లైక్ దట్ ఆషి, నేను అస్సలు అలా అనుకోవడం లేదు. ఇక దియా గురించి నీకు తెలియందా? నువ్వు ఫీవర్తో పడుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు నీతోనే నీ పక్కనే ఉంది. నేను సరదాగా బయటికి తీసుకుని వెళ్తాను అన్నా సరే మా అమ్మ లేకుండా నాకు ఎక్కడికి రావాలని లేదు అని చెప్పింది. ఆషి ఎమోషనల్గా ఆయుష్ను చుట్టేసి ఐ లవ్ యూ బోత్ ఆయుష్ గారు, నేను మీ ఇద్దరికి చాలా అడిక్ట్ అయిపోయాను అండ్ మీరు దూరం అయితే నిజంగా నేను ఉండలేను. డోంట్ గెట్ ఎమోషనల్ ఆషి, వీఆర్ ఆల్వేస్ విత్ యూ అంటూ ఆషిను నార్మల్ చేయడానికి ఆషి హెడ్ను లిఫ్ట్ చేసి ఎర్రగా ఊరిస్తూ ఉన్న ఆషి కింద పెదవితో తన పెదాలను ముడివేసి చేతులతో ఆషి శుతిమెత్తమైన నడుమును మత్తుగా తడుముతూ ఉంటాడు. ముందు కాసేపు ఆషి కూడా ఫీవర్ వచ్చినప్పటి నుండి దూరంగా ఉండడం వల్ల ఆయుష్ని కిస్ను బాగా మిస్ అవ్వడంతో తను కూడా కోఆపరేట్ చేస్తుంది. కానీ ఆయుష్ చేతులు నడుము మీద నుండి మెల్లగా పైకి పాకడం చూసి ఆయుష్ గారు ప్లీజ్ అంటూ తనను వదిలి రెడీ అయిన కర్రీను చూసి స్టవ్ ఆఫ్ చేస్తుంది. ఆయుష్ మళ్ళీ ఆషిను హక్ చేసుకోవడానికి వస్తూ ఉండడం చూసి సిగ్గుతో దూరంగా జరిగి మీకు రాను రాను కిచెన్కి బెడ్రూమ్కి డిఫరెన్స్ తెలియడం లేదు ఆయుష్ గారు అంటూ దియాను నిద్ర లేపడానికి రూమ్లోకి పరిగెత్తిన ఆషిని చూసి నవ్వుకుంటూ తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు ఆయుష్. ముగ్గురు కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరున్న టేబుల్ దగ్గర డిన్నర్ అరేంజ్ చేసి మూన్ లైట్లో మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. అక్కడే ఉన్న బెడ్ మీద ముగ్గురు పడుకుని మాట్లాడుతూనే నిద్రపోతారు. ఆషి వాళ్ళు నిద్రపోయాక నెమ్మదిగా కళ్ళు తెరిచి మేనేజర్కి తను ఆర్డర్ చేసినవి పంపించమని కాల్ చేసి కాలింగ్ బెల్ సౌండ్కి వాళ్ళు లేస్తారని డోర్ ఓపెన్ చేసే పెట్టుకొని వాళ్ళు అన్నీ ఇచ్చి వెళ్ళాక డోర్ లాక్ చేసి సింపుల్గా దియా బర్త్డేకి అన్నీ అరేంజ్ చేసి అలారం పెట్టుకొని కేక్ ఫ్రిడ్జ్లో దాచి యథావిధిగా ఆయుష్ గుండెల్లో ఒదిగిపోతుంది. ఆషి నిద్ర లేచినప్పుడే మెలకు వచ్చిన ఆయుష్ ఆషి చేసేదాన్ని జాగ్రత్తగా చూస్తూ తను పడుకున్న తర్వాత కళ్ళు తెరిచి ఆషి వైపు ప్రేమగా చూస్తూ కూతురు మీద ఆషికి ఉన్న ప్రేమను చూసి ప్రశాంతమైన మనసుతో నిద్రలోకి జారుకుంటాడు. ఆయుష్ జీవితంలో ఆనందం ఇలాగే ఉంటుందా, లేక ఇద్దరినీ వేరు చేసే ఏదైనా ప్రళయం రాబోతుందా?
మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ సుకన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రేటర్ సపోర్టర్కి మీరు అప్గ్రేడ్ అయినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.